సత్య రెడీగా ఉండు. 2 నిమిషాల్లో నీకు ఒక సూపర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నా. సత్య ఐ లవ్ యూ. ఈరోజే మన శోభనం. రంజిత్ నా క్లోజ్ ఫ్రెండ్. ఈ రోజు నుంచి రంజిత్ని డైలీ కీప్ చేసుకో. నా వంశం కూడా నిలబడాలి కదా. రంజిత్తో బిడ్డనికను నా అకౌంట్లో వేసుకుంటా. మర్డర్ చేస్తే తప్పు గాని సుఖపట్టం తప్పు కాదు సత్య. సత్య కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే ఈ ప్రయాణం. ఈ చిన్న ప్రయాణంలో కోర్కెలు చంపుకోవటం తప్పు సత్య, తప్పు సత్య. వద్దండి, నా మాట వినండి. నా మాటే విను, నీ ఫ్యూచర్ బాగుంటుంది. వద్దండి, మీకు దండం పెడతానండి. నా జీవితం నాశనం చేయకండి. నీకు నేను 2 దండాలు పెడతాను. నన్ను తండ్రిని చెయ్యి. ఏమండి, మీరు మగాళ్ళు కాకపోయినా జీవితాంతం మీతోనే ఉంటానన్నాను కదండి. మీరంటే ప్రాణంగానే ఉంటానన్నాను కదండి. మీతో లైఫ్ లాంగ్ ఫ్రెండ్ గానే ఉంటానన్నాను కదండి. ఇంటికి వెళ్ళిపోతాను రండి. సత్య సత్య, నాకు మగతనం లేదు. నువ్వు ఆడతనాన్ని చంపేసుకుంటావా? చంపేసుకుంటానండి, చంపేసుకుంటాను. చంపేసుకుంటావా? చంపేసుకుంటాను. నాకు కళ్ళు పోతాయి. నువ్వు గుడిదాని అయిపోతావా? కళ్ళు పీకేసుకుంటావా? నాకు జుట్టుడిపోతుంది, పట్టదలు వస్తుంది. నువ్వు గుండు కొట్టించుకుంటావా? నేను మీకోసం చచ్చిపోతానండి. రంజిత్, సత్య, నీ ఫీలింగ్స్ నాకు తెలుసు. బేసిక్ గా ఆడవాళ్ళకి సిగ్గెక్కువ. పరాయి మగాడు గడప ముందుంటే ముగ్గేయడానికి కూడా ఆడద బయటికి రాదు. పెళ్ళైన రోజు గడప దగ్గర ఆడపడుచులాపి నీ మొగుడు పేరేంటి అంటేనే ఆడది సిగ్గుపడిపోతుంది తెలుసా. నీ మొగుడినే చెప్తున్నా కాబట్టి సిగ్గుపడక్కర్లా. రా 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 రా. రంజిత్, సత్య, రంజిత్ చాలా మంచివాడు సత్య. రంజిత్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ సత్య. ఈ విషయం మన మధ్య ఉంటుంది సత్య. రంజిత్, రంజిత్, నా భార్యకి కొత్త జీవితాన్ని ఇవ్వు రంజిత్. కొత్త జీవితాన్ని ఇవ్వు. బెస్ట్ ఆఫ్ లక్.
సత్య సత్య ఏ సత్య సత్య చెల్లెమ్మా సత్య 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 ఏమైందమ్మా ఏమైంది ఏమైందమ్మా ఏమైంది తల్లి ఏంట్రా? సత్య అమ్మా సత్య అమ్మా చెప్పమ్మా సత్య ఏమైంది ఏమైందమ్మా చెప్పు. వాడు మగాడు కాదు నాన్న. అమ్మా అమ్మా నేను ఆ పాలవాడితో తిరిగానని వర్జిన్ టెస్ట్ చేయించాడమ్మా. అన్నయ్య అన్నయ్య వాడు మగాడు కాకపోయినా కలిసి ఉంటానని చెప్పాను అన్నయ్య. కానీ నాకు పిల్లలు కావాలని నన్ను తీసుకెళ్లి వేరే వాడి దగ్గర పడుకోమన్నాడు అన్నయ్య. ఉగ్గుతనం లేని ఈత నానా నానా చావనైనా చేస్తాను కానీ లైఫ్ లో ఇంకెప్పుడు వాడు మొఖం చూడ నాన్న. ప్లీజ్ మన ఇంట్లోనే ఉంటా నాన్న. వసుంధరా, ఆర్ యు హ్యాపీ? ఇప్పుడు నీకు ఆనందంగా ఉందా? మగతనం లేని వాడిని నా బిడ్డ కంట కట్టారు. ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా? మీరు నాశనం అయిపోతారే, సర్వనాశనం అయిపోతారు. ఒరే ప్రసాదరావు, నువ్వు నాకంటే పెద్ద వ్యాపారవేత్తవరా. ఎంత గొప్ప వ్యాపారవేత్తవంటే కొడుక్కి మగతనం లేదని తెలిసినా, సంవత్సరానికి పరిగణని తెలిసినా ఆగిపోయిన నా కూతురి పెళ్లిని అడ్వాంటేజ్ గా తీసుకొని నీ కొడుకుని మగాడిగా చలామణి చేసుకున్నావురా. సబాష్! ఒరే, నీ కొడుకు నీకంటే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ రా. ఎంత గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ అంటే తన పెళ్ళానికి ఇంకోటి దగ్గర పడుకోబెడితే బిడ్డ పుడతాడు. ఆ బిడ్డను తన అకౌంట్ లో వేసుకుని వంశాన్ని డెవలప్ చేసుకోవచ్చు అని నా కూతురు వ్యభిచారంలో దించబోయిన గ్రేటెస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్ రా నీ కొడుకు. ప్లీజ్ అన్నయ్య, మీ కూతుర్ని నా కూతురు కనుకొని నా కోడల్ని చేసుకున్నాను. ఇంత పెద్ద మాటలు మాట్లాడకండి. దైవ సాక్షిగా చెప్తున్నాను, నా కొడుకు సంసారానికి పనికిరాడన్న విషయం నాకు తెలియదు. చెప్పండి చెప్పండి. పుట్టినరోజు నాడు ఆడపిల్ల బట్టలు వేసుకుంటుంటే అది వాళ్ళ అమ్మకి ఇష్టమని అలా చేస్తున్నాడు అనుకున్నాం గాని వీడు ఎలాంటి వాడని మాకు తెలియదమ్మా. మిస్టర్ ప్రసాదరావు, ఇంత జరిగా కూడా తెలీదు అని చెప్పడానికి సిగ్గులేదు. సరే, నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పటికైనా తెలుసుకోలేని నువ్వు అనుకుంటే మీ వాడితో కలిసి ఉంటాడే వాడు వాడి బాయ్ ఫ్రెండ్, ఏ బాడీ ఫ్రెండ్, ఆ బాబిగాడు నీకు తెలుసుకో. బాబీ, ఏంటి ముద్దు? అదంతా పనిచేసిందో చూసావుగా. నేను ఆత్మహత్య చేసుకుంటాను బాబీ. అంటే నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోతావా? అది లేకపోతే నేను లేనా? అయ్యో! నీ పెళ్లి జరగడానికి ముందు ఒక్క మాట ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు మమ్మీ అని చెప్పుంటే ఆ మాటలో వందర్తాలు వెతుకుతున్నదాన్ని కదరా. తెలిసి తెలిసి చేతులారా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసావు కదరా. చూసావా ముద్దు? రా, ఈ సమాజం మనల్ని అర్థం చేసుకోదు. ప్రత్యేక రాష్ట్రాన్ని అర్థం చేసుకుంటుంది, ప్రత్యేక వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోదు. పద, మనదైన మెరుగైన సమాజం కోసం పోరాడతాం. వెళ్తాం. వెళ్లే ముందు నా పెళ్ళాం మంచిది కాదని ప్రూవ్ చేస్తా. మనసు నా దగ్గర లేదు, ఆ పాలవాడి దగ్గర ఉందని ప్రూవ్ చేస్తాను మమ్మీ. ఆ బాలవాడు నా ముద్దు పెళ్ళని తగులుకున్నాడని, అంతేకాదు అన్పాపులర్ చేస్తున్నాడని ప్రూవ్ చేస్తాం. పద ముద్దు, పద పద. డాడీ, నువ్వు మంచివాడివి, మమ్మీ చెడ్డది. నాకు నీ బ్లెస్సింగ్స్ కావాలి. నువ్వు దేవుడివి, అంతే అంతే. అవునంతే, నువ్వు పద ముద్దు. వానా
ఏదో 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 హాయి